వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపతయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ సంవత్సరము పరాభవన సంవత్సరం ధనుస్సు రాశి వారికి గ్రహాల సంచారం కాస్త అప్రమత్తతను సూచిస్తోంది. శని గోచారం చూస్తే ఈ సంవత్సరం అంతా శని మీ చతుర్థ స్థానంలో మీనరాశిలో సంచారం, దీన్ని అర్ధాష్టమ శని అంటాం. ఇది గృహ సౌఖ్యాన్ని కొంతమేర తగ్గిస్తుంది, శ్రమను పెంచుతుంది. గురువు యొక్క సంచారం చూసుకుంటే ఈ సంవత్సరం ఆరంభం నుంచి మీ రాశ్యాధిపతి గురువు సప్తమ స్థానంలో ఉండి శుభదృష్టిలో కాపాడుతాడు. ఆ తర్వాత అష్టమ స్థానంలో కర్కాటకంలో వల్ల గురువు వల్ల కొన్ని ఆటంకాలు ఉంటాయి. మొత్తానికి మారి సింహరాశికి మారి రాజయోగాన్ని ఇస్తాడు. తిరిగి జనవరి వక్రగతిలో మళ్ళీ అష్టమ స్థానంలో రావటం. రాహుకేతువుల సంచారం చూస్తే మీరు ఉద్యోగం మరియు వ్యాపార విషయాల్లో కూడా, వృత్తి ఉద్యోగాల్లో కూడా ఈ సంవత్సరం మీకు ఒక గుణపాఠం లాంటిది. జూన్ 2 వరకు 7వ ఇంట గురువు వల్ల ఆఫీసులో మీ మాటకు విలువ ఉంటుంది, పై అధికారుల మన్ననను పొందుతారు. కానీ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో అర్ధాష్టమ శనితో పాటు అష్టమ గురువు కూడా తోడవడంతో వృత్తిలో తీవ్రమైన ఒత్తిడి, అకారణంగా నిందలు లేదా స్థానచలనం వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాదనలకు దెక్కండి. ఇక నవమ స్థానంలో గురువు మారగానే మీ దశ మారుతుంది. పాత సమస్యలన్నీ మారిపోతాయి, ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా పెట్టుబడులు పెట్టకపోవడం అనేది శ్రేయస్కరమైన సూచన. ఆర్థిక పరిస్థితి చూస్తే ఆదాయం 14, వ్యయాలు 11 పట్టిక ఉన్నప్పటికీ కూడా రాబడికి లోటు ఉండదు. కానీ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల గృహ మరమ్మతులు, వాహనం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఊహించిన ఖర్చులు కూడా వస్తాయి. ముఖ్యంగా జూన్ 2 నుంచి చేతిలో డబ్బు నిలవడం కష్టమవుతుంది. అయితే మాత్రం రాహు ఉండటం వల్ల పాత బాకీలు లేదా విదేశాల నుండి రావాల్సిన ధనం మీకు సమయానికి అందటం. అదేవిధంగా రాహు ధనస్థానంలోకి ప్రవేశించాక పెట్టుబడుల విషయంలో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం మరియు వ్యక్తిగత విషయాలు కనుక చూసుకుంటే కుటుంబ వాతావరణంలో సంయమనం చాలా అవసరం. చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల తల్లిగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అలాగే కుటుంబ సభ్యుల్లో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. మొత్తానికి ఇంటిలో ఒక శుభకార్యం జరిగే అవకాశం మాత్రం ఉన్నది. మొత్తంగా ఈ ద్వితీయ స్థానంలో రాహువు రావడం వల్ల మాత్రం మీ మాట తీరు కాస్త కఠినంగా మారుతుంది. దీనివల్ల బంధుమిత్రులతో విరోధాలు రాకుండా ముందే జాగ్రత్త వహించండి. ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అర్ధాష్టమ శని మరియు అష్టమ గురువు కూడా జూన్, అక్టోబర్ మధ్య వల్ల గుండె, ఛాతికి సంబంధించిన సమస్యలు లేదా జీర్ణకోశ వ్యాధులు బాధిస్తాయి. నిద్రలేమి సమస్య మిమ్మల్ని వేధిస్తుంది. డిసెంబర్ తర్వాత అష్టమంలో కేతు సంచారం వల్ల ప్రయాణాల్లో, ముఖ్యంగా రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా నిత్యము మీరు యోగా, వాకింగ్ లాంటి అలవాటు చేసుకోండి. గ్రహస్థితులు మీకు సవాలు విసురుతున్నందున ఆత్మస్థైర్యంతో పాటు ఈ క్రింది పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆచరించండి. అనుకూల ఫలితాలు పొందే అవకాశాలు సూచిస్తాయి. శనిదోష నివారణకు అలాగే ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. లేకపోతే శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను చేయండి. గురుగ్రహ శాంతి కోసం మాత్రం అష్టమ గురువు ఉన్నందున ప్రతి గురువారం కూడా దత్తపారాయణం, దత్తాత్రేయ స్వామిని దర్శించి పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పసుపు రంగు వస్త్రాలు కూడా దానం చేయండి. రాహుకేతువుల శాంతి కోసం ప్రతికూలతలు తొలగిపోవడానికి మంగళవారం దుర్గాదేవికి కుంకుమార్చన చేయించడం తప్పదు. అలాగే మా యొక్క SLGV ఫౌండేషన్లో జరిగేటటువంటి నిత్య వనదుర్గా పంచశతి పారాయణ కార్యక్రమానికి మీరు గోత్రనామాలు తెలియజేస్తే మా సంస్థ వారు మీకు ఆ యొక్క పారాయణ చేసి ఆ ఫలితాన్ని అందిస్తారు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.